క్రీస్తు నామములో శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినము, పునరుద్ధానము. ఈ యొక్క శుభదినాన్ని అనేకులకు తెలియచేయడానికి విజన ప్రాంతంలో బహుబలముగా పనిచేస్తున్న దైవజనులు రవికుమార్ గారు ప్రేమాలయం తరపున ఈ యొక్క పరిచర్యను జరిగిస్తుండగా మేమందరము వచ్చి ఈ చక్కని సమయాన్ని సిద్ధం చేసుకుంటూ ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, మరణాన్ని జయించిన విధాన్ని తెలుసుకుని ప్రభునందు మేము ఆనందిస్తున్నట్టుగా మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని సిందించి మరణించి సమాధి చేయబడి ఆయన మరణాన్ని జయించి మూడో దినమున తిరిగి లేచిన దినము కనుక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు మరణ భయం నుంచి విడిపించబడి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక ప్రయాసపడి భారమో సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన మాట మీకు తెలియజేస్తున్నాం. ఏ పాపభారమైనా ఎటువంటి సమస్యలైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకున్న ప్రతి సమస్య నుండి పునరుద్ధారుడైన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు మనల్ని విడిపించి సంతోషాన్ని, సమాధానాన్ని కలిగజేసి నిత్య నరకాన్ని నుంచి తప్పించి నిత్య మోక్ష రాజ్యము అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని అధికారాన్ని అనుగ్రహిస్తారు. కనుక యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా పరలోక రాజ్యము. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు నీ కొరకు, నీ యొక్క పాపము కొరకు, శాపము కొరకు ఆయన రక్తాన్ని సిందించి ఆయన పాప పరిహారార్థమై ఆయన మనల్ని క్షమించి ఆయన మరణించి సమాజం తిరిగి లేచిన దినము. కనుక ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఉంచుతారో ఇదే నీకు అనుకూల సమయం. రేపు నీది కాదు, రేపు మనది కాదు. రేపు అనేది మరలా చూస్తామో చూడమో మనకు తెలియదు. కనుక సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని, దేవు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఎంతో మంచిది. ఆ మంచి సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. కనుక ఇదే రక్షణ దినము, అనుకూలమైన సమయము. నమ్మండి యేసు దేవుడని, నమ్మండి ఆయన పునరుద్ధారుడై మన యొక్క మరణాన్ని, మన యొక్క శాపాన్ని తొలగించి నిత్య దేవుడు ఇచ్చే దేవుడని. ఇది సదా అవకాశము సజ్జలు చేసుకుందాం. యేసు ప్రభు నిజమైన దేవుడు, పాపాలు క్షమించేవాడు, నిత్యత అనుగ్రహించేవాడు. ఈ కార్యక్రమం జరిగిస్తున్న దైవజనులు రవికుమార్ గారు, వారి సంఘము, వారి కుటుంబము ఎంతో ఈ యొక్క పట్టణాన్ని ప్రేమించి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. కనుక నమ్మండి యేసు దేవుడని, విశ్వసించండి ఆయన మరణాన్ని జయించేశాడని. అప్పుడే మీ జీవితంలో నెమ్మది, పరలోక రాజ్యము స్వతంత్రించుకుంటారు. అట్టి ప్రభుత్వం మీకు అనుగ్రహించిన కాక ఆమేన్. మళ్ళీ యేసు మహారాజుకి, మళ్ళీ యేసు మహారాజుకి. ప్రజలారా, మన పాపం పోవాలంటే, మనకు శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే, దాని గురించి విడుదల పొందాలంటే, నిత్య రాజ్యం చేరాలంటే మళ్ళీ యేసు మహారాజుకి. ఈ యొక్క ప్రార్థన గారు ప్రార్థన చేద్దాం. దేవకుమార్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన కొరకు ప్రార్థన చేశారు.